నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మీకు ఒక ఫెర్టిలైజర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మన అందరికీ ఇళ్లలో ఉండేది, జనరల్గా ఉపయోగించుకునేదే. మనం దీనిని లిక్విడ్ కింద తయారు చేసి ఎలా ఉపయోగించుకోవచ్చు, సాలిడ్ రూపంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఏ మొక్కలకు ఏ విధంగా ఉపయోగించాలి, ఇది ఏ మొక్కలకు ఉపయోగపడుతుంది అన్నీ కూడా నేను విపులంగా ఈ వీడియోలో చెప్తాను. ఇది జనరల్గా ఏంటంటే నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ అండి. ఈ ఫెర్టిలైజర్లో నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదిగే మొక్కలకి, అలాగే ఆకుకూరలకి, ఇలాగ ఎక్కడైతే నైట్రోజన్ లోపం ఉందో అక్కడ ఇది తక్షణం ఉపయోగపడుతుంది అన్నమాట. ఆర్గానిక్ ఎరువు కాబట్టి ఇది స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ కాబట్టి నైట్రోజన్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు, స్లోగా రిలీజ్ అవుతుంది. దాని గురించి తెలుసుకుందాం, అన్ని వివరాలు పూర్తిగా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నా, లేకపోతే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద నొక్కండి. ఆ పైన ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కితే నేను పెట్టిన వీడియోలన్నింటిలో కూడా మీకు ఇన్ఫర్మేషన్, ఇంటిమేషన్, నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇవి చూస్తే కదా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి సోయాబీన్ చంక్స్ అంటారండి. ఈ సోయాబీన్ చంక్స్నే ఇదివరకు మీల్ మేకర్ అని కూడా వచ్చేది. ఇది యాక్చువల్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్, కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువ. ఇక మొక్కలకు వచ్చేటప్పటికి దీని ఎన్పికే వాల్యూ వచ్చి 712, అంటే 7 నైట్రోజన్, 1 ఫాస్ఫరస్, 2 పొటాషియం కలిగి ఉంటుంది. మిగతా వాటితో పోల్చుకుంటే కౌడంగ్ ఎన్పీకే వచ్చి 321, మస్టర్డ్ కేక్ ఎన్పీకే వచ్చి 2.511, సోయాది వచ్చి 712. కాబట్టి మీకు అర్థమవుతుంది ఇది దీంట్లో నైట్రోజన్ శాతం ఎక్కువగా, నత్రజని ఎక్కువ శాతం ఉంటుంది. నత్రజని మనకు దేనికి ఉపయోగపడుతుంది? మొక్కలు ఎదుగుదలకి, స్టార్టింగ్లో అంటే మొక్క వేసిన వెంటనే ఇంకా పూలు పూత రాకముందు మొక్క ఎదగటానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆకులు పచ్చగా ఉండటానికి, ఆకులు ఎక్కువ రావటానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి, లిక్విడ్ ఫార్మ్ని ఎలా చేయాలి, సాలిడ్ రూపంలో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫస్ట్ లిక్విడ్ ఫార్మ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఈ మీల్ మేకర్ కూరలు వండుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఈ గ్రాన్యూల్స్ని తీసుకుని దీన్ని వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టి దాన్ని పిండేసి ఆ గ్రాన్యూల్స్ని ఉపయోగించుకుంటాం, బాల్స్ని ఉపయోగించుకుంటాం కూరలో. ఆ లిక్విడ్ పారబోసేస్తాం. అయితే అదే లిక్విడ్ మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. అది ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్, బాగా నైట్రోజన్ ఉన్నటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్. అంటే నైట్రోజన్తో పాటు పొటాషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా ఎదిగే మొక్కలకు. ఈ విధంగా మనం వేడి నీళ్ళు పోసిన తర్వాత ఒక 2 గంటలు 3 గంటలు అలా ఉంచేసి బాగా అబ్జర్వ్ చేసుకున్న దాన్ని స్క్వీజ్ చేయాలి, అంటే ఇలాగ పిండాలన్నమాట. పిండితే ఏమవుతుందంటే ఇందులో ఉన్నదంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, ఆ లిక్విడ్ అంతా కూడా. ఈ విధంగా మొత్తం అన్నీ పిండేసిన తర్వాత ఈ బాల్స్ని మీరు కూరలో ఉపయోగించేసుకోవచ్చు. మంచినీళ్ళు వేసుకుంటే దీన్ని మళ్ళీ కూరలో ఉపయోగించేసుకోవచ్చు. మాకు అవసరం లేదనుకుంటే దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఈ బాల్స్ కాదండి ముఖ్యం. ఈ బాల్స్ దీంట్లో నానబెట్టాం కదా, ఆ లిక్విడ్ చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే మీరు లిక్విడ్ తయారు చేయడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. దీన్ని రెండింటిని కలిపేసి నీళ్ళు వేసి మిక్సీలో కలిపేస్తే లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారవుతుంది. అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ విధంగా ఎందుకు చేస్తానంటే, మనం చిన్న చిన్న సీడ్లింగ్స్ ఉంటాయి కదా, అంటే కలుపు నారు పోస్తుంది ఉంటుంది కదా, నారు మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, లేత మొక్కలు ఉంటాయి, ఎదిగే మొక్కలు, వాటికి హై కాన్సన్ట్రేషన్లో ఇవ్వకూడదు. కాబట్టి దీన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని, ఈ ఫిల్టర్ చేసిన దాన్ని ఏం చేస్తామంటే, దీంట్లో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ డైల్యూట్ చేస్తాం. ఏ విధంగా? ఎంతైతే తీసుకున్నామో దానికి 2 నీరు కలిపి, 2 నీరు కలిపి దాన్ని మనం మొక్కల మీద, ఆకుల మీద డైరెక్ట్గా పిచికారీ చేసుకుంటే ఈ నైట్రోజన్ లోపాన్ని, కాల్షియం, అలాగే ఐరన్ లోపం కూడా తగ్గిపోతుంది. మొక్కలకి బ్రహ్మాండంగా పెరుగుతాయి అన్నమాట. చిన్న చిన్న మొక్కలకి వేసి, ఎదిగి మొక్కలకి వేస్తాం అనుకోండి, బలంగా ఆకులయ్యి రెమ్మలో బాగా వచ్చి అందంగా తయారవుతుంది. ఇందులో నీరు ఎంత వేయాలనుకుంటే, గ్రాన్యూల్స్ ఎంత తీస్తున్నారో దానికి సరిపడా నీళ్ళు వేసుకోండి ఫస్ట్, వేడి నీళ్ళు. తర్వాత దాన్ని 2 నీళ్ళు కలిపి, చల్లారాక 2 నీళ్ళు కలిపి దాన్ని మీరు స్ప్రే చేసుకోవాలన్నమాట. అది ప్రొసీజర్. ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ డైరెక్ట్గా స్ప్రే చేయటానికి. స్ప్రే కాకుండా మీరు మొక్కలు మొదట్లో వేసుకోవాలంటే డైరెక్ట్గా దీన్ని 1 వంతు నీరు కలిపి, అంటే ఎంత అయితే తయారైందో దానికి 1 వంతు నీరు కలిపి వేయచ్చు. ఇంకో విధంగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, గ్రాన్యూల్స్ తీసుకోండి, నీళ్లు కలపండి, ఎంత గ్రాన్యూల్స్ తీసినా అన్ని నీళ్ళు కలపండి, మిక్సీలో బాగా మిక్స్ చేయండి, పౌడర్ లిక్విడ్ కింద తయారవుతుంది. ఆ లిక్విడ్ని మనం మొక్కలకి 2 నీళ్ళు కలిపి మొక్కలకి వేసుకోవచ్చు.
అలా కాన్సన్ట్రేట్ ఫార్మ్ చేసి రెండింతలు కలిపి చేస్తూ మొక్కలు మొదట్లో వేయచ్చు, స్ప్రే చేయకూడదు. అది స్ప్రే చేసుకున్నాకైతే నేను చెప్పిన విధంగా ఈ విధంగానే చేయాలి. అర్థమైంది కదండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎదిగే మొక్కలకి, చిన్న చిన్న మొక్కలకి ఎదుగుతుంటాయి కదా, వాటికి నైట్రోజన్ ఎక్కువ కావాలి. అలాగే ఆకుకూరలు అన్నింటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పుదీనా, కొత్తిమీర మంచి ఏపుగా పెరుగుతాయి అన్నమాట. పాలకూర, తోటకూర, మెంతికూర ఇవన్నిటికీ కూడా ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం కూడా బాగా ఉంది కాబట్టి ఇందులో బాగా ఉపయోగపడుతుంది. ఆవు పేడ లేదనుకుంటే మీరు కంగారు పడద్దు, ఆవు పేడ బదులు ఇది వాడుకోవచ్చు. అలాగే మీరు దీన్ని సాలిడ్ రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగో చెప్తాను నేను. దీన్ని ఏం చేస్తామంటే సాలిడ్ రూపంలో ఉపయోగించుకోవడానికి గ్రాన్యూల్స్ తీసుకుని మిక్సీలో పౌడర్ కింద చేసుకుంటాం. ఈ పౌడర్ని మనం డైరెక్ట్గా మొక్కల్లో వేసుకోవచ్చు. పౌడర్ని డైరెక్ట్గా మొక్కల్లో వేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ సాయిల్ మిక్స్ కలుపుతాం కదా, సాయిల్ మిక్స్లో కూడా ఇది కలుపుకోవచ్చు. ఒక గుప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక గుప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. లేదంటే మొక్క పాతుకున్నప్పుడు ఈ మొక్క పాతేసిన తర్వాత కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే మొక్క ఏదైనా నైట్రోజన్ లోపం ఉందనుకుంటే శుభ్రంగా మొక్క చుట్టూ ఒక గొయ్యి కింద తీసి దాంట్లో ఈ పౌడర్ పోసి దాన్ని మళ్ళీ కప్పెట్టేయాలన్నమాట. ఆ పోసే ముందు ఏంటంటే మొక్కను బాగా గుల్లగా చేసి మట్టిని పైకి తీసి కింద వేయాలి. బాగా ఓపెన్గా వేయకుండా మట్టిని పైకి ఎగదోసి అందులో వేసి పైన మళ్ళీ మట్టి కప్పేయాలన్నమాట. ఈ విధంగా చూడండి. ఇంచుమించు ఏ ఎరువైనా ఇదే విధంగా వేయాలి. ఒకసారి చూస్తే ప్రాసెస్. దీని ఆకులు కూడా పసుపచ్చగా అయిపోయినాయి, అంటే నైట్రోజన్ లోపంతో ఉందన్నమాట ఈ మొక్క. కాబట్టి దీనికి ఇప్పుడు ఈ నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ వేస్తున్నాను. ఇదే కెమికల్ ఫెర్టిలైజర్ అనుకోండి, డైరెక్ట్గా అంత నైట్రోజన్ వేస్తే మొక్క వేళ్ళు మాడిపోయి మొక్క చచ్చిపోతుంది. ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వలన స్లోగా ఎందుతుంది మొక్కకు, కాబట్టి మీకు ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఒక 2 చెంచాలు వేస్తే సరిపోతుంది. 12 కుండీకి 12 అంగుళాల కుండీకి 2 చెంచాలు సరిపోతుంది అనమాట. ఈ విధంగా వేసాక దీంట్లో నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే ఏ ఎరువు వేసినా కూడా నీరు వేయటం అనేది కామన్. ఇది మొక్క కొంచెం దూరంగా ఒక 2 అంగుళాల దూరంలో చుట్టూ వేయాలి ఇలాగా. ఇప్పుడు మొక్క పాతామనుకోండి, కొత్తగా మొక్క పాతున్నాం అనుకోండి, ఇలా గుంట తీసుకుని మొక్క అంటే సీడ్లింగ్ ఒక టమాటా నారు ఉంది, నారు నుంచి మొక్క వేయాలి. అలా ఏదైనా సరే వేసేటప్పుడు ఒక 2 చెంచాలు తీసి ఇలా గుంట తీసి గుంటలో చల్లేసి దానిపైన మనం మొక్క వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేళ్ళకి దగ్గరగా ఉండి త్వరగా పనిచేస్తుంది. అదేవిధంగా మొక్క త్వరగా ఎదగటానికి, మంచి ఆకులతోటి బలంగా పచ్చగా ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి మొక్కలకి, అలాగే చిన్న చిన్న మొక్కలు ఎదగటానికి, నారు మొక్కలకు కూడా మనం చిన్నప్పటి నుంచి వేయచ్చు. ఇది స్ప్రే చేయొచ్చు. ఈ విధంగా కాకుండా స్ప్రే చేయొచ్చు. ఫస్ట్ టైం చెప్పాను కదా అలాగే. అదేవిధంగా ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర, తోటకూర, చుక్కకూర, అన్ని రకాల ఆకుకూరలకి, అలాగే మునగ చెట్టు, మునగ ఆకులకి బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు, ఎన్ని చెట్లకు కూడా ఇది మంచి ఫెర్టిలైజర్ అండి. నేను చెప్పినప్పుడు మొక్కలన్నింటిలో కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ విధంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. చూసారు కదా, ఆ బాల్స్ కూడా మీరు ఇందాక వదిలేసిన బాల్స్ కూడా ఈ మట్టిలో కప్పెట్టేస్తే 4-5 బాల్స్ ఒక్కొక్క దాంట్లో వేసేస్తే అది కూడా ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుంది డికంపోజ్ అయిపోయిన తర్వాత. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.